మందిరము మీద అంత మక్కువ కలిగిన వాడు ఎవరంటే మరి మందిరము మీద అంత మక్కువ కలిగినటువంటి దావీదునే దేవుడు ఏమన్నాడంటే నువ్వు మందిరము కడటానికి వీల్లేదు, నీ కుమారుడైన సొలొమోను చేత ఈ మందిరమును నేనేం చేస్తానంటే కట్టిస్తాను అని దేవుడు మాట ఇచ్చాడు, వాగ్దానం ఇచ్చాడు. మరి ఆ మాటను బట్టి ఆ వాగ్దానమును బట్టి ఇశ్రాయేలు ప్రజలకు మూడవ రాజైన సొలొమోను కాలములో హల్లెలూయా దేవుని మందిరము కట్టడం ఏం చేశాడంటే ఆరంభించాడు. ఆరంభిస్తున్నప్పుడు ఇక్కడ 3 ఇల్లుల గురించి నేను మీతో చెప్తాను. ఒకటి మనిషి కట్టినటువంటి ఇల్లు, హల్లెలూయా. అంటే ఈ మందిరం ఎవరు కట్టారు? మనుషులే, అవునా? మేస్త్రి కట్టారు, ఎవరు కట్టారు? రెండవది హృదయం అనేటువంటి ఇల్లు. మరి కొరింథీ పత్రికలోనికి మీరు వెళితే 3వ అధ్యాయంలో మనం చదివితే మీరు దేవుని ఆలయమై ఉన్నారనియు దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరు మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి ఎంచబడిన వారు కొనబడిన వారు అంటాడు 6వ అధ్యాయంలోకి వచ్చేసరికి. ఇక్కడ మన హృదయం అనేటువంటి మందిరము దేవునికి ఏమై ఉండాలా? ఆలయమై ఉండాలి. అంటే నేనంటాను మందిరము ఒక ఇల్లుతో ఎంచబడిందంటే పోల్చబడింది. మందిరము హృదయముతో ఎంచబడిందంటే హృదయం అనే మందిరము, అలాగే ఇల్లు అనేటువంటి మందిరము, అలాగే కుటుంబం అనేటువంటి మందిరం. ఎక్కడైతే 2-3 కూడి నా నామమున ప్రార్థన చేస్తారో అదే దేవుని ఆలయము, అదే దేవుని యొక్క ఆరాధించే స్థలము అన్నాడు మత్తయి సువార్త. మరి ఇక్కడ దేవుని వాక్యమును బట్టి మనం చూస్తే ఏమని చెప్తున్నాడు? యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువాని ప్రయాస. అదే మనుషుల చేత కట్టబడినటువంటి ఇల్లు ఒక రోజు ఏం చేయొచ్చంటే పడిపోవచ్చు, కూలిపోవచ్చు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం చదివితే భూమి మీద మన గుడారమైనటువంటి ఈ నివాసము అంటారు. దేవుని వాక్యమును బట్టి మనము లోతుల్లోనికి వెళితే దేవుడు ఈ మందిరాన్ని కట్టాడు. ఈ మందిరంలోనికి వస్తున్న ప్రతి ఒక్క ప్రజలు వస్తుండగా వెళుతుండగా ఒక దీవెన పొందేటువంటి మందిరముగా ఉండాలి అని చెప్పి మనము ఏకరీతిగా ఏం చేయవలసిన వారమైనా అంటే ప్రార్థన చేయవలసిన వారమై